మాకేం అర్థం కావట్లేదండి. మేము ఎక్కడియో, ఎవరియో మేము బతిలాడట్లేదండి. మేము కొనుక్కున్న భూముల్ని మాయండి అవి. మేము స్వార్జితంగా కొనుక్కున్న భూముల్ని మేము అడుగుతున్నామండి. ఇంత ఘనంగా వైరల్ అవుతుంది ఈ న్యూసు. మరి అధికారులు ఏం చేయాలి అనేది మేమైతే అంత చదువుకోలేదండి. మాకు తెలీదు. యాక్షన్ ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలీదు. కానీ ఇంత రోడ్డున పడుతున్నా చూడండి ఎలా ఉందో. ఇంత రాత్రిపూట కూడా చూపించండి ఒక్కసారి. ఇంత రాత్రిపూట కూడా మేము ఇక్కడే ఉన్నామండి. మరి ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారా అని చెప్పి అదే ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నాము. అధికారులు వస్తారు. వాళ్ళు ఏ టైం అయినా వస్తే మేము కనీసం వాళ్ళకి మా బాధను చెప్పుకోవడానికైనా మేము ఉండాలి, ఇక్కడే ఉండాలి. వస్తారు అని ఎదురు చూపుతూనే చూస్తున్నాము. అంటే కూల్చేటప్పుడు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారండి? నోటీసులా? అసలు విఎంసి వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ రావాలి. కరెంట్ ఆఫీస్ నుంచి నోటీస్ రావాలి. అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాకు నోటీస్ రావాలి. అలాంటిది ఏ నోటీసు లేకుండా పొద్దున్నే 6ంటికి వచ్చి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం ముట్టడించేసేసి అన్ని వైపులా ముట్టడించారండి. మేము ఈ ప్లేస్లోంచి మేము ఎక్కడికి వెళ్ళటానికి కూడా మాకు ఇక వే అనేది లేదు. మేము మధ్యలో ఉండిపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఏం భయం వేసిందంటే మేము ఇంకా వాళ్ళకి ఎదురెళ్ళాము అంటే మాకు కేసులు పెట్టైనా సరే మమ్మల్ని మూయించడానికో లేకపోతే కనుక ఆ జేసీబీల కింద మేము చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారో కూడా మాకు తెలియదండి. కానీ కంటి ముందు ధ్వంసం చేస్తుంటే అలా నిస్సహాయులుగా 42 మంది కూడాను ప్రాధేయపడుతూ అంటే ఏ కోణంగా అయినా వాళ్ళకి మానవతా దృక్పథంతో అయ్యో పాపం పిల్లలతో ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, నోరు లేని జీవాలు ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా అయినా కొద్దిగా అయినా దయామయులుగా ఉంటారేమో అని చెప్పి వాళ్ళని ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉన్నామండి. అయ్యా ఆపండి 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 ఏడుస్తూ బ్రతిమలాడామే కానీ అసలు ఎవరికీ కరగలేదండి. ఎంత కరగకపోవటం ఏంటండి. అంత కూలుస్తున్నా కూడాను పోలీసులు ఉన్నా, లాయర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద సొసైటీ అండి అది. మరి అంత పెద్ద సొసైటీ అయినప్పుడు సామాన్య జనాన్ని ఇలాగా ధ్వంసం చేస్తుంటే ఆ సొసైటీని ఎదిరించేవారు ఇంకెవరూ లేరా? రాష్ట్రంలో అంత పెద్ద సొసైటీయా అది? చెప్పండి. నేను అదే ప్రశ్నిస్తున్నాను. వాళ్ళని ఎవరు కూర్చోబెట్టలేరా అండి? కూర్చోబెట్టి అరే బాబు వాళ్ళకి న్యాయం చేయండి రా పాపం రోడ్డు మీద ఉన్నారని ఏ నాయకుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారా అండి? మేమేం చేయాలి చెప్పండి? మా పరిస్థితి ఏం బాలేదు. దయచేసి అర్థం చేసుకొని అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.